మామ్, నువ్వు టెన్షన్ పడకు. నేను నా జీవితాన్ని నాశనం చేసుకోను. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ ఆ ధైర్యం నన్ను ఎంత ఏడిపించాడో. ఒక్కో కన్నీటి చుక్కకి ప్రతీకారం తీర్చుకోవాలి. నేను ధైర్యాన్ని వాళ్ళ వదినమ్మని నాశనం చేయడానికే వచ్చాను. అండ్ డోంట్ వరీ మామ్, నా లక్ష్యం పూర్తయ్యేంత వరకు నేను ఈ ఇంట్లోనే ఉంటాను. ఒక్కసారి ధైర్యకి వాడి స్థాయి ఏంటో చూపిస్తే అప్పుడు నేను వాడిని వదిలేస్తాను. అండ్ ఐ ప్రామిస్ యూ మామ్, నేను ధైర్యాన్ని ఆ పని మనిషికి కూడా పనికి రాకుండా చేస్తాను. ఐ వోంట్ ఫర్గివ్ హిమ్ మామ్. సంతోషి, నేను కేవలం ఆపో. ఇంకొక్క మాట కూడా మాట్లాడద్దు. కప్పి పుచ్చుకోవడానికి ఏం మాట్లాడినా నాకంటే చెడ్డవాళ్ళు ఇంకెవరిని చూడవు. ఇన్నాళ్ళు నువ్వు ధైర్య సార్ని ప్రేమిస్తున్నావనుకున్నాను. ఆయన సంతోషం కోసం ఇక్కడికి వచ్చావనుకున్నాను. కానీ లేదు, నువ్వు ఆయన సంతోషాల్ని నాశనం చేయడానికి వచ్చావు. అది మాట్లాడొద్దన్నానా? అంతే, నోరు మూసుకో. నేను తులసికి నీళ్లు పోయటానికి రావటం మంచిదైంది. వచ్చి నీ మాటలన్నీ విన్నాను. లేకపోతే తెలిసేది కాదు, నీ నిజస్వరూపం తెలిసేది కాదు. నువ్వు ఊహించిందంతా నేను ఎన్నటికీ జరగనివ్వను. ధైర్య సార్కి, ఆయన కుటుంబానికి ఎలాంటి హాని కలగనివ్వను. ఎన్నటికీ కలగనివ్వను. చూస్తూ ఉండు. ఇప్పుడిక ఇక్కడి నుంచి నేను వెళ్ళను, నువ్వు వెళ్తావు. నువ్వు అమ్మా, ఈ రోజు వరకు నేను ఇంట్లోంచి వెళ్లకుండా ఆపాను. కానీ బహుశా అందులో మా స్వార్థం కూడా ఉందేమో. నువ్వు ఈ ఇంట్లో ఉంటే మా ధైర్యం మారుతాడని నేను ఎంతగానో ఆశపడ్డాను. కానీ నువ్వనేది నిజమే. ప్రేమ అనేది లేకపోతే భార్యాభర్తల బంధానికి అర్థమే ఉండదు. అలాగే నాకు తెలుసమ్మా, ధైర్యం నిన్ను ఇష్టపట్టలేదని. సంతోషి, నువ్వు మా దృష్టిలో మా కూతురు లాంటి దానివి. కానీ ఇప్పుడు మేము నిన్నెలా ఆపగలమమ్మా? వెళ్ళమ్మా, వెళ్ళి నువ్వే ఓ కొత్త జీవితాన్ని ఆరంభించు. నా ప్లాన్ అంతా నాశనం చేసేసింది సంతోషి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
పెట్టుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.